మీ ఓట్లు, మీ లెక్క, మీ కథ, మీ వ్యవహారం అంతా తేల్చడానికి నీవు మా కులాల లెక్కలు బయట పెట్టమంటే చెడతలేవు కదా. మీరు చేసిన దొంగల లెక్కలన్నీ కూడా మేము బయట పెడతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే నల్లమల నుంచి వచ్చిన నేను రూపము శీపము ఏదో చెప్తా ఉంటావుగా సిపాయి, ఆ సిపాయివే అయితే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్పు. మా ముదిరాజు బిడ్డలు కులాల వారిగా లెక్కలు చెప్పవా? నీకు దమ్ముంటే చెప్పు. నీకు దమ్ముంటే, ఇప్పుడు చెప్తా, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మనగానివే అయితే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా లెక్కలు బయట పెట్టాయా? గిది పెట్టు, నువ్వు చూద్దాం. నీకు దమ్ముంటే పెట్టు, ఛాలెంజ్ పో. నువ్వు పెట్టవు కానీ గుర్తుపెట్టుకో, రేపటి తెలంగాణ రాష్ట్రానికి బీసీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కలు తీస్తాం, మీ ఈడబ్ల్యూఎస్ సంగతి తెలుస్తాం, మీ దుకాణాలు, మీ దోపిడీల సంగతి కూడా తెలుస్తాం. మీరు అక్రమంగా దోపిడీ చేసిన భూములన్నీ తీసుకుంటాం. పేద వర్గాలు బీసీలు 75 లక్షల మంది బీసీలకు ఒక్క గజం జాగలేదు, వాళ్ళకు 2 ఎకరాల చొప్పున పంచుతాం మేము. అది మా శపథం.